ప్రస్తుతం ఆరిలోవ హెల్త్ సిటీలోను ఇక్కడ నా వెనుక మీరు చూస్తున్నది ఎంబీ హాస్పిటల్. ఇక్కడ మనకు అందుతున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక రోగి హాస్పిటల్లో చేరడం, అయితే అతను చికిత్స పొందే క్రమంలో తన ప్రాణాలు కోల్పోవడం, అయితే చికిత్సలో ఏం లోపం జరిగింది, అసలు ఏం జరిగింది అనేటటువంటి వివరాలు మనకు పూర్తిగా తెలియదు. కాకపోతే సరే, పోయిన ప్రాణం పోయింది, పోయిన ప్రాణాన్ని ఎలాగో కూడా మనం తీసుకురాలేం కాబట్టి ఇంత పరిహారం ఇస్తున్నామని చెప్పనేసి ఆ కేసుని సెటిల్మెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మనం ప్రస్తుతం ఎంబీ ఆసుపత్రి వెలుపల ఉన్నాం. అయితే ఆసుపత్రి యాజమాన్యం ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రిసెప్షన్ మనం కూడా కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఎవరు లేరని చెప్పనేసి ఆసుపత్రిలో సమాధానం చెప్పేందుకు తగిన వ్యక్తులు లేకపోవడంతో ఎంబీ ఆసుపత్రి నుంచి ఆరిలోవ పోలీస్ స్టేషన్కు జేకే న్యూస్ చేరుకుంది. కేసు ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆరిలోవ సీఎం సిఎస్ మల్లేశ్వరరావు గారు. డి కృష్ణ అనే ఆయన వేపాడ మండలం అయింది. ఇక్కడ ఆరిలోవలో హెల్త్ సిటీలో ఉన్న ఎంబీ హాస్పిటల్లో 25వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయనకి సర్జరీ కూడా జరిగింది. ఆ జరిగే క్రమంలో ఆయనకి ఆరోగ్యం క్షీణించింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఎంబీ హాస్పిటల్లో రిఫర్ చేస్తే ఆయుష్మాన్లో జిల్లా పరిషత్ దగ్గర ఉన్న ఆయుష్మాన్ హాస్పిటల్లో రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. వాళ్ళ తాలూకా బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రధానంగా ఒక ఎలిగేషన్ వస్తుంది, అంటే ట్రీట్మెంట్ సక్రమంగా జరగలేదు, ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం బంధువులతోటి సెటిల్మెంట్ చేసుకునే చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? దాని గురించే అసలు ట్రీట్మెంట్ విషయంలో ఏమైనా ఇబ్బంది జరిగిందా అన్న దాని గురించి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఈయన వివాహితుడండి చనిపోయిన వ్యక్తి? మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇది మన ఆరిలోవ పోలీస్ స్టేషన్ సిఐ గారు మల్లేశ్వరరావు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే 35 ఏళ్ల వ్యక్తి, ఆయనకి కిడ్నీలో సమస్య వచ్చింది. ఈ క్రమంలో ఆయన చికిత్స తీసుకుంటూనే ఆయన అంటే అక్కడి నుంచి మరొక ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపైన ఏదైతే ఎలిగేషన్ అయితే వస్తుందో ఎలిగేషన్స్ పైన కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్, జేకే న్యూస్, ఆరిలోవ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం నుంచి.